హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని హోటల్ స్టైల్ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చట్నీ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ద్వారానే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి. కొన్ని మార్పులు చేసామంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా వస్తుంది. హోటల్లో చేసే చట్నీ చాలా బాగుంటుంది కదా, అటువంటి చట్నీని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు 1 కప్పు వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 7-8 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో పల్లీలు వేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. పల్లీల్ని విడిగా ఫ్రై చేస్తే ఒకలా ఉంటుంది, ఇలా చేస్తే ఒకలా ఉంటుందండి. దీంట్లోనే ఒక రబ్బ కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత చివరగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారిన పచ్చిమిర్చిని పల్లీల్ని ఇందులో వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర వెల్లుల్లి అనేది నేను యాడ్ చేయడం లేదు, అవి యాడ్ చేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూనే వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది మారిపోతుందండి. ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీలైనంత మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చట్నీని అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కమ్మని హోటల్ స్టైల్ పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ పొంగనాల్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.